పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువు దుర్మార్గుల బలమును వమ్ము చేయును, సత్పురుషుల బలమును హెచ్చించును. కీర్తన 75:10. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చి వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం వచనములు 43 నుండి 49 వరకు. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. నేను చెప్పినట్లు చేయక, ప్రభు ప్రభు అని నన్ను ఊరక పిలుచుచున్నారేలా? నా యొద్దకు వచ్చి నా బోధలను ఆలించి ఆ విధముగా ఆచరించువాడు ఎవనిని పోలియుండునో మీకు వివరించెదను. వాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకొనిన వానిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిని వడిగా కొట్టినను అది గట్టిగా కట్టబడి ఉండుటచే చెక్కు చెదరలేదు. కానీ నా బోధలు వినియు ఆచరింపనివాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టిన వానిని పోలియున్నాడు. వరద వచ్చి ప్రవాహము వడిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది కూలిపోయెను. ఆ వినాశనము ఎంత భయంకరము! ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, ఈరోజు సువిశేషంలో మీరు చెప్తూ ఉన్నారయ్యా, హృదయము నుండి, హృదయంలో ఏమైతే తలస్తామో అదే మేము అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. చెడు చెట్లు మంచి పండ్లు ఇవ్వగలవా అని చెప్పి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభువా. ఓ క్రీస్తు ప్రభువా, మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నామయ్యా. మాలోని హృదయ మాలిన్యమును తొలగించండి అయ్యా. మాలో పరివర్తన కలుగజేయం తండ్రి. మేము పరిశుద్ధ జీవితం జీవించి మీ కృపకి పాత్రలయ్యే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. మా ఆత్మీయ గృహాన్ని యేసుక్రీస్తు మీద కట్టుకునే కృపని మాకు అనుగ్రహించండి. మీ వాక్యమును విని ఆచరించే కృపని మాకు అనుగ్రహించండి. దుష్టుని తంత్రోపాయముల నుండి మా ఆత్మీయ గృహాన్ని కాపాడుకోవాలంటే ప్రభువా, అది పటిష్టమైన
క్రీస్తు అనే పునాది మీద నిర్మించబడాలి అని ఈరోజు సువిశేషంలో మీరు స్పష్టంగా తెలుపుతూ ఉన్నారు ప్రభువా. మీ మీద మీ యందు విశ్వాసం కలిగి మా ఆత్మీయ గృహాన్ని నిర్మించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. ఆత్మఫలములైన ప్రేమ, శాంతి, సమాధానము, సాత్వికత, ఆశానిగ్రహము ఇవన్నీ మా హృదయాల్లో నెలకొల్పుము తండ్రి. మేము మీ యందు ఫలించు బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి అయ్యా. దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉందని ఎందరో చెప్తూ ఉన్నారు ప్రభువా. యేసయ్యా, మీ రాకడకై వేచి ఉండే బిడ్డలుగా, బుద్ధిగల కన్యకలుగా మమ్మల్ని మలచండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.